హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారో వాళ్ళైతే ఈజీగా కొట్టే జాబ్ అయితే వచ్చిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జాబ్కి అయితే చాలా మంది అప్లికేషన్ అయితే చేయరనమాట. దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. మ్యాక్సిమం అప్లికేషన్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 80% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ గురించి మ్యాక్సిమం మందికి అయితే తెలియదు అనమాట. ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఎవరో ఏందో అనుకుంటారు. కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జామ్ 2025 ఇందులో మీరు అప్లికేషన్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వేరియస్ పోస్టులు, మీరు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయనేది, వేకెన్సీస్ సంబంధించి అగర్తాలలో యూఆర్కి సంబంధించి, ఓబీసీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కి చూసుకుంటే, హైదరాబాద్లో యూఆర్కి సంబంధించి అన్రిజర్వ్డ్కి సంబంధించి 4 పోస్టులు, ఓబీసీకి సంబంధించి 1 పోస్టు, ఎస్సీకి సంబంధించి 1, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్కి 1, టోటల్ 7 ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ వాళ్ళకు ఇందులో లేదంటే మన తెలంగాణ నుంచి లేదు కదా, మరి అప్లికేషన్ చేయొద్దు కదా అనుకుంటారు. కానీ అలా కాదు, ఇది ఆల్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మీరు అప్లికేషన్ చేస్తే మీకు జాబ్ వస్తే ఆల్ ఇండియాలో ఎస్టీకి సంబంధించిన ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడైతే వాళ్ళు ఇస్తారనమాట. అక్కడైతే మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే మన హైదరాబాద్లో అయితే ఎస్టీకి సంబంధించి వేకెన్సీ అయితే లేదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు విజయవాడకు సంబంధించి యూఆర్కి 5, ఓబీసీకి 3, దాని తర్వాత ఎస్సీకి 3, ఎస్సీకి 1, ఎస్టీకి అయితే లేదు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా లేదనమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎస్టీకి లేదు, ఈడబ్ల్యూఎస్కి లేదు కదా అని మీరు అప్లికేషన్ చేయడం అనేది మానేయకండి. అప్లికేషన్ చేసిన వాళ్లకు మ్యాక్సిమం జాబ్ వస్తుంది మీకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే. టోటల్గా ఈ నోటిఫికేషన్ అయితే మీకు చెప్తాను, మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు అర్థమైపోతుంది మీకు ఎలా ఏం చేయాలనేది. ఇక్కడ చూసుకుంటే జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించింది నాన్ గెజిటెడ్కి సంబంధించిన పోస్టులు అనమాట. పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 3కి సంబంధించి 21,700 నుంచి 69,100 వరకు అయితే మీ యొక్క పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. లెవెల్ 3కి సంబంధించిన పే స్కేల్. దాంతోపాటు మీకు అలవెన్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోండి, దాంతోపాటు స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్ కూడా ఉంటుందన్నమాట. మీకు దాదాపుగా బంపర్ మంచి పే స్కేల్, మంచి ఆదాయం అయితే వస్తుందన్నమాట ఇందులో. దాంతోపాటు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏముందంటే, ఏమేమి కావాలంటే మెట్రికులేషన్ ఉంటే చాలన్నమాట. దాంతోపాటు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్, మీ యొక్క హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేసేయండి. కళ్ళు మూసి మీరు అప్లికేషన్ అయితే చేసేయండి అనమాట. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క డ్రైవింగ్ ఏమడిగాడంటే, మీకు డ్రైవింగ్లో సంబంధించి కొన్ని ఏదన్నా బండిలో ఏదైనా డిఫెక్ట్ అయి ఉంటే అది మీకు తెలిసి ఉండాలి. ఏ ప్రాబ్లం అయి ఉంది ఏమనేది, దాన్ని సాల్వ్ చేసే విధంగా మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలని అన్నాడు. ఇదైతే కంపల్సరీ అది కావాలి అని అనట్లేదు, ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు మీకు. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్, మీకు 1 ఇయర్, కనీసం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లైసెన్స్లో, మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 1 ఇయర్ అయి ఉంటే మీరు అప్లికేషన్ అయితే చేసేయండి అనమాట. దాంతోపాటు మీ యొక్క డొమిషియల్ అవసరం ఉంటుంది, డొమిషియల్ కూడా మీరు అప్లికేషన్ అయితే చేసేయండి. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 27 ఇయర్స్ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28th సెప్టెంబర్ వరకు అయితే ఉంది. ఈ డేట్ వరకు అయితే మీ యొక్క ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ లోపల అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు మీ యొక్క ఎస్సీ ఎస్టీ ఉంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ ఉంటే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇదైతే మొత్తం టోటల్గా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. దాని తర్వాత మీ యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 28th సెప్టెంబర్ వరకు మీరైతే రాత్రి 12 గంటల వరకు మీరు అప్లికేషన్ అయితే చేసేయచ్చు అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చూసుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటుంది, 100 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే 5 పార్ట్గా డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఆయన. ఇక్కడ జనరల్ అవేర్నెస్ గురించి చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్ ఉంటుంది. బేసిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ రూల్స్, ఏదైతే ట్రాన్స్పోర్ట్ గురించి సిగ్నల్స్
సిగ్నల్స్ ఎటువైపు చూపిస్తుంది, అసలు ఆ సిగ్నల్కి సంబంధించిన విషయం ఏమై ఉంటుంది, అలాంటి క్వశ్చన్ అయితే ఉంటుందన్నమాట. దాని మీద 20 క్వశ్చన్స్ ఉంటుంది. దాని తర్వాత ఆప్టిట్యూడ్కి సంబంధించింది, దాని తర్వాత రీజనింగ్కి సంబంధించింది, ఇలా 20 క్వశ్చన్స్ ఇలా 5 భాగాలుగా విడదీసి ఇంగ్లీష్కి కూడా 20 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ 1 అవర్ అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటే మీరు 1/4లో మీ యొక్క 1/4 రాంగ్ చేస్తే మీకు ఒక మార్క్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. దాంతోపాటు మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. టైర్ 2లో డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 2లో డ్రైవింగ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మీ పక్కన ఇన్స్ట్రక్టర్ కూర్చొని మీకు డ్రైవింగ్ ఎలా చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పార్కింగ్ చేయాలి అనే విషయాన్ని అయితే ఆయన అడుగుతారు. దాన్ని బట్టి మీరు పార్క్ చేసేస్తే 50కి 50 మార్కులు అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ, మీరు ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ పెడతారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉంటే ఈ ఈ ఈ కొన్ని ప్లేసెస్ అయితే ఇచ్చాడు. దాంట్లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ మీరు పెట్టుకోవచ్చు చాయిస్ లాగా. దాని తర్వాత అనంతపూర్లో ఒకటి ఉంటుంది, గుంటూరులో ఒకటి, కడపలో ఒకటి, కాకినాడలో ఒకటి, కర్నూలులో ఒకటి, రాజమండ్రి ఒకటి, తిరుపతి ఒకటి, విజయవాడ ఒకటి, విశాఖపట్నం ఒకటి, విజయనగరం ఒకటి. ఇందులో మీరు ఎక్కడైనా మీకు దగ్గర ఉంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత తెలంగాణకు సంబంధించి ఇక్కడ చూసుకోండి. తెలంగాణకు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్నగర్, వరంగల్, ఇందులో మీరు ఎక్కడైనా అప్లికేషన్ అయితే చేసేయచ్చు. మీరు అక్కడ ఎక్కడైనా మీ యొక్క సెంటర్ని మీరు చాయిస్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత డేట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనేది 6th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. 28th సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇదైతే మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో 30 సెప్టెంబర్ వరకు మీరు అప్లికేషన్ ఫీజు అయితే బ్యాంకింగ్ ద్వారా మీరు పెట్టేయచ్చు అనమాట. దాని తర్వాత ఇదిగో ఇక్కడ అప్లికేషన్ యొక్క లింక్స్ ఉంటుంది నోటిఫికేషన్లో, వాటిని క్లిక్ చేయగానే మీరు అప్లికేషన్ అయితే చేసేయచ్చు అనమాట ఈజీగా. ఇక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసేయచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా అప్లికేషన్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క జనరల్ ఇన్స్ట్రక్టర్ ఏదైతే ఎగ్జామినేషన్లో ఎలా చేయాలి, అసలు ఎలా ఎగ్జామ్ రాయాలి, దాని తర్వాత మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఎలా అప్లికేషన్ చేయాలి అనే టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ చూసుకోండి. దాని తర్వాత హౌ టు అప్లై అనేది ఎలా చేయాలనేది కూడా ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే స్టెప్ బై స్టెప్ చూసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోటోగ్రాఫ్ ఎలా పెట్టాలి, సిగ్నేచర్ ఎలా పెట్టాలి, ఎంత కేబీలో పెట్టాలి, ఎంత ఎంబీలో పెట్టాలి అనే విషయాలు అయితే ఇక్కడ టోటల్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరైతే అప్లికేషన్ అయితే చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ డేట్ అనేది 28th వరకు ఉంది. ఇదొకటి చూసుకొని దానికంటే ముందే అప్లికేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్కి అయితే కాంపిటీషన్ చాలా వరకు ఉండదు. దీన్ని వీలైనంత మంది అప్లికేషన్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర హెవీ లైసెన్స్ ఉంటే మ్యాక్సిమం 80% అందరికీ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ చేయండి. అప్లికేషన్ చేసిన తర్వాత మీకు 550 రూపీసే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. కానీ మీకు మీ లైఫ్లో జాబ్ వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి దీని దగ్గర వెనక్కి అయితే తగ్గకండి, అప్లికేషన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. దాంతోపాటు ఛానల్ని వీలైనంత మందికి షేర్ చేయండి. ఎవరి దగ్గర అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఫీజు చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు 550 రూపీస్ ఉంటుంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీకి పీడబ్ల్యూడి వాళ్ళ ముగ్గురికి అయితే 550 రూపీస్ ఉంటుంది. దాని తర్వాత యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి సంబంధించి 650 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. 650 రూపీస్లో మీరు అప్లికేషన్ చేసేయచ్చు. 30 వరకు మీరు అప్లికేషన్ ఫీజు అయితే కట్టేయాలి ఆన్లైన్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.